రాష్ట్రంలో 10 నుంచి 12 పార్లమెంటు స్థానాలను గెలవబోతున్నామని భాజపా జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన 6 నెలలకే పాలించలేక సీఎం రేవంత్ రెడ్డి ఆగమాగం అవుతున్నారని ఎద్దేవా చేశారు. అమలు కాని హామీలను ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ తప్పుదోవ పట్టించిందని వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. 5 అంశాలతో యూత్ డిక్లరేషన్ ప్రకటించినా ఇప్పటికీ ఒక్కటి అమలు చేయలేదని అరుణ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ 5 నెలలు దాటిపోయింది వాళ్ళ అధికారంలోకి వచ్చి. ఇప్పటిదాకా పరిపాలన ఏ విధంగా చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఎలక్షన్ల ముందు 6 గ్యారెంటీలు అంటే మస్తున్నాయి. మొన్నటిదాకానేమో 500 రూపాయల బోనస్ అన్న వాళ్ళు ఇప్పుడు సన్న వడ్లకే బోనస్ అంటున్నారు. 15,000 రూపాయలు ఇవాళ రైతు బంధు అని చెప్పి 10,000కే పరిమితం అయినరు. దాంట్లో కూడా చాలా మందిని ఏరివేత కార్యక్రమం నడుస్తా ఉంది. చదువుకునేటటువంటి విద్యార్థులకు 5 లక్షల రూపాయలు విద్య భరోసా అన్నారు. ఇప్పటిదాకా ఏ ఒక్క విద్యార్థికి కూడా ఇచ్చినటువంటి పాపాన పోలేదు. అంటే వాళ్ళు ఏ విధంగా మాట తిప్పేస్తారో ఒకసారి మనం అంతా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది.